ఈయన వచ్చేసి బ్రహ్మంగారి శిష్యుడు త్యాగపురుషుడు కక్కయ్య స్వాముల వారు. బ్రహ్మంగారు షట్చక్రహాస్యం గురించి ప్రతి మానవుని దేహంలో 7 చక్రాల దగ్గర 7 మంది దేవతలు ఉన్నారని బోధిస్తూ ఉంటే, ఈ 7 మంది దేవతలు ప్రతి మానవుని దేహంలో ఉన్నారని బ్రహ్మంగారు సిద్ధయ్యను ఒక చెట్టు కింద కూర్చోబెట్టుకొని బోధిస్తూ ఉన్నాడు. వినాయకుడు, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, జీవుడు, ఈశ్వరుడు, గురుమూర్తి 7 చక్రాల దగ్గర 7 మంది దేవతలు మనలో ఉంటే మనం బ్రతకగలుగుతున్నాం, జీవించగలుగుతున్నామని సిద్ధయ్యకు బోధిస్తూ ఉంటే, ఈ కక్కయ్య స్వామి కట్టెల మొక్క పక్కన వేసి చెట్టు చాటున విని త్యాగంతో తన భార్య దేహం చించుతాడు. దేవతలు ఎవరే కానీ కనిపించలే. ఒట్టి పచ్చి రక్తము, ప్రేగులు, మలమూత్రములు తప్పక దేవతలే కనిపించలే. అదే కత్తి తీసుకొని బ్రహ్మంగారి మీదికే నరుకుతానని కత్తెత్తాడు. నీ మాయ మాటలు విని నా బంగారు లాంటి ముత్తిని చంపుకుంటుని ఏది దేవతలు కనిపించలే. నా భార్యను చంపుకున్నట్టే నిన్ను కూడా నరుకుతానని బ్రహ్మంగారి నుండి కత్తెత్తితే, నైనా కక్కయ్య ఆగు, నువ్వు అర్ధరాత్రి సమయమున అజ్ఞానంతో చెట్టు చోటన విని త్యాగంతో నీ భార్య గ్రహించితే దేవతలు ఎట్లా కనిపిస్తారు కక్క? నీ భార్యను ఎక్కడ చంపినవో అక్కడికి పోదంరా, ఈ 7 మంది దేవతలను చూపిస్తానని పిలుచుకొని వచ్చి, అప్పుడు కక్కయ్య, సిద్ధయ్య, బ్రహ్మంగారు కక్కయ్య ఇంటి దగ్గరికి వచ్చి ముత్తమ్మ దేహంలో 7 మంది దేవతలను చూపిస్తారు. మూలాధార చెట్టునందు వినాయకుడు, స్వాధిష్టాన చెట్టునందు బ్రహ్మ, మణిపూర్వ చెట్టునందు విష్ణు, అనహత చెట్టునందు రుద్రుడు, విశుద్ధ చెట్టునందు జీవుడు, ఆగ్నేయ చెట్టునందు ఈశ్వరుడు, సహస్రార చెట్టునందు గురుమూర్తి అని 7 చక్రాల దగ్గర 7 మంది దేవతలను చూసి త్యాగంతో మోక్షం పొంది ఇక్కడ సమాధి అయ్యారు కక్కయ్య స్వాముల వారు. ఇక్కడ కక్కయ్య స్వామి సమాధి విగ్రహము, అక్కడ కక్కయ్య గారి భార్య ముత్తమ్మ గారి సమాధి విగ్రహం. ఓం